guys, welcome back to our channel. So ఈరోజు పెళ్ళి అన్నమాట. ఇప్పుడే అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ అవుతున్నాయి. సో అవి చూపిస్తాను. ఈమె స్నానం చేసి రెడీ కూడా అయిపోయింది అప్పుడే. సో ఇక్కడ పెళ్లి పందిర అంతా రెడీ అయిపోయింది. అండ్ నిన్న తెచ్చిన పుట్ట బంగారంతో ఇక్కడ పట్టం వేస్తున్నారు అనమాట. ఇట్లా కలర్స్తో ఇంకా మంచి డెకరేషన్ చేస్తుంది. అండ్ ఇక్కడ మా పిన్ని బోనాలు తయారు చేస్తుంది. అండ్ ఇక్కడ మేము మా దేవుని ఫోటోలు పూజ సామాన్ అవన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటున్నారనమాట. ఇవి మా మమ్మీ వాళ్ళ పెళ్లి ఫొటోస్. మా మమ్మీ ఇంకా డాడీ పాత ఫొటోస్ అవన్నీ వేసి పెట్టిండ్రు, ఎప్పుడు పాతవన్నీ. అండ్ ఇక్కడ మేము బయట మళ్ళీ రెడ్ కలర్ వేసిన తర్వాత ఇప్పుడు వైట్ ముగ్గుతో ఇట్లా డిజైన్స్ వేస్తున్నారు అనమాట. చెక్క మీద ఇట్లా పౌడర్ చల్లి. సో ఇవి ట్రేసర్ లాగా. సో ఫైనల్గా అయితే ఇలా కంప్లీట్ అయింది. అండ్ మధ్యలో ఇట్లా ఓం రాస్తున్నారు. సో ఇక్కడ ముగ్గు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. సో ఇంకా కొంచెం దాన్ని ఇంకా పెద్దగా చేస్తారు. అండ్ ఇక్కడ లోపల కూడా దేవుని ఫోటోలు బోనాలు చేయడం అవన్నీ ప్రిపరేషన్స్ అయిపోయాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే ముగ్గు అంతా ఇలా అయిపోయింది. మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక పక్కన పెళ్లి ప్రిపరేషన్స్ అండ్ ఇంకో పక్కన అందరూ స్నానాలు రెడీ అవ్వడం ఆ హడావిడిలో ఉన్నారు. ఏం చేసినవే? సో ఫైనల్లీ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో దీపాలు అవన్నీ పెట్టి డెకరేట్ చేస్తున్నారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది, అందుకని మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక పక్కన మేము డెకరేషన్ ఇవన్నీ చేస్తుంటే ఇంకో పక్కన మంకీస్, ఫుల్ మంకీస్ ఉండే అన్నీ వచ్చి చెడగొడుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ దీపాలు అవన్నీ పెడుతుంది అనమాట. ఎవరి జాపనీస్ వాళ్ళు అనుకుంటున్నారా? ఇక్కడ మా చెల్లి ఇంకా మా మర్దలు హెయిర్ కర్ల్స్ వేసుకుంటున్నారు, హీట్లెస్ కర్ల్స్ అంటాం. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ పూజ మీద మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు ఇంకా పెద్దమ్మ వాళ్ళు కూడా కూర్చుని ఉండే అనమాట. సో ఇక్కడ మా అత్తమ్మ ఇంకా మా అమ్మాయి కలిసి పెళ్లి చేస్తున్నారు. గుంకలు నేర్చుడు ఒంగి వైవందరాలు పెట్టిన దాగిపోయి దండవాళ్ళు పెట్టినాడు. దండానికి దండం లేదు, వందనానికి పెద్దరాలు అర్థం తిరిగి చారుడు చారు చేసుకొని పెద్దలు మిగిలిన గుంత కట్టుకొని పండుకుంట గుంట కూడా తపలు చేసుకోవడం వల్ల కచ్చేరు మొత్తం కోరుకరా. దగ్గర ముగ్గురు పెద్దలు కోరుకుంటున్నాను. సంగయ్య వెళ్ళినాడే. హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాం. సో ఇక్కడ పెళ్ళి పచ్చి కుమ్మల దాకున్నాడు, మామడేమో పిడికల కుమ్మిలో దాకున్నాడు. మల్లయ్య దగ్గరికి మళ్ళా మూలాలు ఉంటాయి. ఏమంట చెప్పిండే కుట్టి బయటికి రావా? మా హనీ డ్రెస్ బాగుందా? కమెంట్. తిను ఒకటి తీసుకో హనీ, ఒక్కొక్కటి తీసుకో. ఏం కాదు, దేవుడు పిల్లల్లో ఉంటాడంట. మీరు తింటే దేవుడు తిన్నట్టు. నువ్వు తీసుకో, నాకు కొన్ని ప్లీజ్ తీసుకో. తీసుకొని వచ్చి నువ్వు కాలు కడగాలట, కన్నదాన చేయాలట.
అత్తమ్మ ఇంకా మా అమ్మయ్య కలిసి దేవుని కాళ్ళు కడుగుతున్నారు అనమాట. సేమ్ మన పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారో అట్లనే బాయ్స్ కాళ్ళు కడిగి కానీ ఎట్లా చేస్తారో సేమ్ ఇక్కడ కూడా దేవుని కాళ్ళు కడిగి తర్వాత పెళ్ళి చేస్తారనమాట. సో ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరితో దేవుడి కాళ్ళు గడిపిస్తున్నారు. అండ్ ఇది మా మామయ్య చేసే లాస్ట్ పండుగ అనమాట. లక్ష్మమ్మ రామదేశ్య, సునీత రామదేశ్య, మనస్విని రామదేశ్య, మనదీపిని రామదేశ్య, సహా కుటుంబరేణిగా ఎల్లమ్మ మల్లికార్జున స్వామిని భ్రమరాంబది కాలు కడిగి ఇక్కడ ఇప్పుడు మా పెద్దమ్మ ఇంకా పెద్దనాన్న కలిసి కాలు కడుగుతున్నారు అనమాట. రీల్ స్టార్ అండ్ ఇక్కడ మా మమ్మీ ఇంకా మా డాడీ కాళ్ళు కడుగుతున్నారు అనమాట. శ్రీనివాసు రామదేశ్య, సప్న రామదేశ్య, లక్ష్మీ రామదేశ్య, సత్య రామదేశ్య, శ్రావణి రామదేశ్య, కావ్య రామదేశ్య. ఇప్పుడు మా పిన్ని ఇంకా బాబాయ్ కాళ్ళు కడుగుతున్నారు. సతీష్ రామదేశ్య, రజిత రామదేశ్య, సాయిశ్రీ రామదేశ్య, ఏడ ప్లేస్ లేదా? ఐస్ క్రీమ్ ఎవరెవరికి? అది ఇయరా వెన్నీలా ఎవరు కడుతున్నారు బిల్లు? బిల్లు ఎవరు? స్పూన్ ఇయరా అంకుల్.
అంటున్నావు? మళ్ళీ ఎట్లా పెట్టేస్తుంది చూడు. సో ఇక్కడ దేవునికి బియ్యం పోస్తున్నారు అనమాట. అత్తమ్మ ఇంకా మా అమ్మాయి కలిసి. సో ఇక్కడ బియ్యం పోయడం పెళ్ళి అయిపోయిన తర్వాత బియ్యం పోస్తున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫోటో సెషన్. ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు. సో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇట్లా ఇప్పుడు దేవుని పడుకోబెట్టడానికి ఒక పద్ధతిలో దేవుని విగ్రహాలు పెట్టి ఇట్లా పాటలు పాడుకుంటూ పడుకోబెడతారనమాట. కనిపిస్తలేదా నెక్కి మరీ వస్తుంది. నేను శివునికి చిన్న బిడ్డను. కాపాడతలేనా నేను? నా తమ్మిని లగ్నం చేస్తున్నావు కదా. నువ్వెన్నడున్నా కూడా నా లగ్గం చేసి తీరాల రంగ. మళ్ళా ముందు వరకు కూడా నా పట వెయ్యాల రంగ. నేను ఊకోను రంగ. నన్ను ఎట్ట మర్చిపోతావు రంగ. నేను శివునికి చిన్న బిడ్డను.
ఆమె టైం ఎంత అంటే సిద్ధపడ్డాను. ఈ సిచ్యువేషన్ ఉంటే ఏం చేయాలి, ఏం చేయాలో చెప్తుంది. ఆ సిచ్యువేషన్లు ఇరుక్కుంటే ఏం చేయాలి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. పక్కన ఎవరు లేరు, అప్పుడు ఫోన్ లేదు నీ దగ్గర, ఏం చేస్తావు? వాళ్ళంటే ఇట్లా ఒకటి కొడతాడు. పైసలు కలెక్ట్ చేస్తుంది కొబ్బరి. సో పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మండపంలో పెట్టిన వస్తువులు, దేవుని ఫోటోలన్నీ మళ్ళీ ఇట్లా ఫ్యామిలీ వాళ్ళంతా కూర్చొని దేవుని ఫోటోలన్నీ పూజ రూమ్లోకి పంపిస్తారు అనమాట. ఒక్కొక్కటిగా ఇక్కడ ఫోటోలు, మళ్ళీ ఇంకా బోనాలు అవన్నీ ఒక్కొక్కరు ఇట్లా పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఇది మొత్తం మా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు అంటే మా అమ్మమ్మ, అత్తమ్మ వాళ్ళు, మా అమ్మాయి వాళ్ళ అక్క వాళ్ళు, చెల్లెలు అందరు ఇట్లా వాళ్ళు మాత్రమే కూర్చొని ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి లోపలికి. సో ఫైనలీ మా మల్లన్న పండుగ అయితే ఇలా అయిపోయింది అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.